శ్రీరామాయ నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపర. శివాయ గురవే నమః. స్వాగతం అండి సాయంకాలపు సమావేశానికి. చెప్పండి, మీరిద్దరు కొత్త వాళ్లే కదా? ఇద్దరు రాజశేఖర్ గారు కూడా కొత్త గారే, యశ్వంత్ గారు కూడా కొత్తే. కొత్త వాళ్ళు కానీ ఒక 4 వారాలు అవుతోంది. నాది 2 నెలలు పైన అయిందండి. 2 నెలలుగా వస్తుందండి. 2 నెలలు అవుతుందా? ఏం చదువుతున్నారు? ఎక్కడ ఉన్నారు? ఏదైనా ఆటంకం వస్తుందా? మీ పర్సనల్ గా ఆటంకమా, దీంట్లో ఆటంకమా ఏంటి? నాకు కొంచెం పర్సనల్ గానే ఆటంకం వచ్చింది గురుగారు. నేను మీకు పింక్ చేశాను ఆల్రెడీ. అది ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ రిజ్యూమ్ చేశాను, దాన్ని స్టార్ట్ చేశాను. లగ్నం కట్టడం లగ్నం అంటే ఏమిటి అనేటువంటి ఒక వీడియోని పూర్తిగా నేను చదివేశానండి. నిన్నటితో పూర్తి చేశాను. చెప్పగలరా? ఇప్పుడు మీ మాటల్లో చెప్పగలరా? చెప్పగలనండి. చెప్పండి ఒకసారి. లగ్నం అంటే లగ్నం అంటే ఒక నిర్ణీతమైనటువంటి ఒక సమయానికి, నిర్ణీతమైనటువంటి ఒక ప్రదేశములో భూమి అలాగనే ఆకాశము కలిసేటువంటి ఒక ఎత్తైనటువంటి ఒక ప్రదేశంలోకి వెళ్ళి భూమి ఆకాశం కలిసేటువంటి ఒక ఆ రేఖను, ఆ యొక్క కలిసేటువంటి యొక్క ప్రదేశాన్ని, ఆ తూర్పు వైపుగా నిలబడి చూడగా అక్కడ ఉదయించేటువంటి యొక్క రాశి ఏదైతే ఉంటుందో అది ఆ రాశి యొక్క ఆ రాశిని మనం లగ్నం అంటారు. కరెక్టే చెప్పారు, కానీ ఇంకా ఫ్లూయెంట్ గా చెప్పగలగాలి. ఇంకా చెప్తాను కదా సార్. రాజశేఖర్ గారు చెప్తారా? చెప్పండి. చెప్తాను. భూమి మీద నుండి మనం ఒక నిర్ణీత ప్రదేశంలో ఒక ఎత్తైన ప్రాంతంలో నిలబడి తూర్పు చూస్తున్నప్పుడు ఆ తూర్పు దిక్కుగా ఆకాశంలో భూమి ఆకాశం కలిసి ఉన్నట్లుగా అనిపించిన చోట ఆకాశంలో ఏ రాశి ఉదయిస్తుందో దాన్ని లగ్నం అంటారు. అంతే. ప్రతి క్షణం తూర్పు నుంచి పశ్చిమానికి రాసులు వెళ్తూ ఉంటాయి. ప్రతి క్షణం ఏదో ఒక రాశి తూర్పు వైపుగా ఉంటుంది. మనం అనుకున్న సమయానికి తూర్పునున్న రాశినే లగ్నం అంటారు. ఏ సమయానికి కావాలో ఆ సమయానికి. వస్తాయంటే కొంతమంది ఏమండి మా అబ్బాయి లగ్న సంధిలో పుట్టాడు అంటారు కదా. మాది కర్కాటక లగ్నమా సింహ లగ్నమా డౌట్ అండి. కొంతమంది ఏమో కర్కాటకం అంటున్నారు, కొంతమంది సింహం అంటున్నారు అంటారు కదా. ఎందుకంటే అది ప్రాంతాన్ని బట్టి మారిపోతుంది లగ్నం అనేది. అలాగే సమయాన్ని బట్టి కూడా మారిపోతుంది. పొద్దున 6ంటికి చూస్తే వేరే లగ్నం ఉంటుంది, మధ్యాహ్నం 2ంటికి వేరే లగ్నం ఉంటుంది. ఎందుకంటే ప్రతి 2 గంటలకి ఒక లగ్నం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి ప్రదేశం, కావాల్సినటువంటి సమయం తీసుకోవాలి. తీసుకుని అక్కడ ఒక ఎత్తైన చోట నుంచుని కనుక తూర్పు దిక్కుగా చూసినట్లయితే తూర్పు దిక్కున ఏ రాశి ఉదయిస్తోందో ఆ రాశినే, ఏ రాశి మండలం ఉదయిస్తోందో ఆ రాశినే మనం లగ్నం అంటాం. అది లగ్నం అనేది అర్థమైతే చాలు. మీరు స్కై వ్యూ యాప్ ఎప్పుడైనా ఇన్స్టాల్ చేశారా? ఇప్పుడు ఆన్లైన్ లో పెట్టండి, ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టండి. ఇప్పుడు ఏ లగ్నం వస్తుందో మీరు లెక్కలతో చెప్పేయచ్చు, ఉజ్జాయింపు లెక్కలతో చెప్పేయచ్చు. కానీ మామూలుగా మీరు చూడండి, అసలు లగ్నం ఏంటి అనేది తెలియాలంటే స్కై వ్యూ యాప్ పెట్టండి, సెల్ఫోన్ చేయండి, స్కై వ్యూ అని ఇన్స్టాల్ చేయండి. అదే స్కై వ్యూ అని ఎతకండి. ఏముందో చెప్పండి. ఏం లేదు, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం, జస్ట్ ఆ కెమెరాని తూర్పు కేసు ఉండేటట్టు పెట్టడం. మీకు ఈక్వేటర్ కనిపించిందా? రెడ్ గీత వచ్చింది గురుగారు. రెడ్ గీతకి పైన కింద ఉంటాయి చూడండి రాసులు. కొంచెం పైకి కొంచెం కిందకి పెడితే
మనకు ఆ రాశి గుర్తులు కనిపిస్తాయి. అవునండి. ఆ రెడ్ గీతని ఈక్వేటర్ అంటారు, భూమధ్య రేఖ అనుకోవచ్చు. కనిపించాయా? కనిపించాయండి. ఆర్యన్. ఏ రాశి వెళ్ళిపోయింది, ఏ రాశి వస్తోంది? మీకు ఇట్లా సౌండ్ వస్తుందా? అవునండి. ఇదే సౌండ్ వస్తుందిగా? వస్తుంది. మీ సౌండ్ వినపడట్లేదు గురుగారు. ఒక సౌండ్ అయితే ఇందులో వస్తుందండి. సింహరాశి అండి. మీరు రాజశేఖర్ గారు పెట్టారా? గురుగారు కనబట్టలేదు, మొన్న కనిపించింది గురుగారు, ఇప్పుడు కనబట్టలేదు. అన్ని వాడడం రావాలండి. నాకు ఇది రాదు, నా సెల్ ఫోన్ వాడడం రాదు, లేకపోతే ఆ యాప్ రాదండి, సెల్ ఫోన్ లో జాతకం వేయడం రాదు, ఇవన్నీ కొంచెం వెనకబాట్లు ఉంటాయి. అవన్నిటిని మనం అధిగమించాలి. మీరు ఒకసారి యశ్వంత్ గారు, మీరు ఒకసారి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. సరే గురుగారు. ఆ యాప్ ని క్లోజ్ చేసి మళ్ళీ చేస్తున్నాను గురుగారు. వచ్చిందండి. వచ్చింది గురుగారు. శ్రీనివాస్ శర్మ గారు వచ్చిందండి. స్కై వ్యూ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి శ్రీనివాస్ శర్మ గారు. స్కై వ్యూనా సార్? ఓకే ఓకే. స్కై వ్యూ పెట్టండి. ఓకే, అలాగేనండి. సింహమును కన్యాను ఈ రెండింటిలో డిఫరెన్స్ గా వస్తుంది గురుగారు. ఒకసారి సింహం వస్తుంది, ఒకసారి కన్యా వస్తుంది. లేదు, తప్పండి. మీరు కరెక్ట్ గా తూర్పుకే పెట్టారా? మీకు సమాంతరంగా కూర్చోండి, నుంచోక్కల్లా కూర్చోండి. తూర్పు దిక్కుకు తిప్పండి ఫోను. ఇప్పుడు ఎంత అయింది టైము? 7:30 అయిందండి. 7:30కి మామూలుగా ఈ నెల ధనుర్మాసానికి ముందర వచ్చే నెల కదా. అవునండి కదా. రేపు డిసెంబర్ 14 నుంచి ధనుర్మాసం కదా. ధనుర్మాసం కాబట్టి ఇప్పుడు 14 వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఎందులో ఉంటాడు? ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు? సూర్యుడు వృశ్చికంలో ఉన్నారండి. రేపు 14కి ధనస్సులోకి వస్తాడు కాబట్టి దాన్ని ధనుడు మాసం అంటారు. అవునండి. ఇప్పుడు వృశ్చికంలో ఉన్నాడంటే ఉదయం 6ంటికి వృశ్చికంలో ఉంటే సాయంత్రం 6ంటికి ఎక్కడ ఉంటాడు? అంటే వృశ్చికం లగ్నంలో ఆపోజిట్ లో 7వ రాశి. 7వ రాశి కరెక్ట్ గా ఆపోజిట్ 7వ రాశి. వృశ్చికానికి 7వ రాశి ఏంటి టక్కని చెప్పండి. టక్కని చెప్పగలగాలి వెంటనే. వృశ్చికానికి ఆపోజిట్ రాశి 7వ రాశి అంటే మిగతా వాళ్ళు చెప్పకండి. యశ్వంత్ గారు చెప్పగలరా? మీ ఏంటి మకరానికి 7వ రాశి ఏంటి?
మకరానికండి సింహం అండి. చెప్పండి శ్రీనివాస్ శర్మ గారు. మకరానికి 7వ రాశి కర్కాటక రాశి అవుతుంది సార్. కర్కాటక రాశి. అలాగే ధనస్సుకి 9వ రాశి ఏంటి? గారు సింహరాశి. సింహరాశి. ధనస్సుకి 9. ఆ 9వ రాశి అనగా ధనస్సుకి 9 అనగానే చెప్పేయగలగాలి, మీ నోట్లో ఆడిపోవాలి. అంత చార్ట్ మీద అంత గ్రిప్ ఉండాలి చార్ట్ మీద. ఇప్పుడు పొద్దున్న 6ంటికి సూర్యుడు వృశ్చికంలో ఉన్నాడంటే సాయంత్రం 6ంటికి వృషభంలోనే ఉంటాడు. ఉజ్జాయింపుగా కాస్త పావుగంట అరగంట అటు ఇటు తేడాగా వృషభంలో ఉంటాడు. ఎందుకంటే వృశ్చికానికి ఆపోజిట్ వృషభమే. 7వ రాశి, కరెక్ట్ గా 7వ రాశి. ఆపోజిట్ అని ఎందుకంటున్నానంటే 180 degrees, మొత్తం 360 degrees ఒక సర్కిల్ కి. ఒక వృత్తం అంటే 360 degrees ఉంటుంది, 360 degrees ఉంటాయి. ఈ పాయింట్ ఎవరికైనా అర్థం కాలేదా? శ్రీనివాస్ శర్మ గారికి కానీ రాజశేఖర్ గాని అర్థమైంది సార్. అర్థమైంది కదండి. పరిచయం అన్నట్టుంది. సరే, ఆ 360 degrees లో సగం ఎంత? 180 degrees. 180 కాబట్టి కరెక్ట్ గా 7వ రాశి అవుతుంది అది. ఇక్కడ 0 degree ఏమో 1వ రాశికి ప్రారంభం, 180 degree ఏమో 7వ రాశికి ప్రారంభం. కాబట్టి 180 degrees అంటే 7వ రాశి. ఆపోజిట్ రాశి అంటే ఎప్పుడు కూడా 7వ రాశి అవుతుంది. కాబట్టి వృశ్చికానికి ఆపోజిట్ 7వ రాశి కర్కాటకం, వృషభం. వృశ్చికానికి 7వ రాశి వృషభం, మకరానికి 7వ రాశి అయితే కర్కాటకం. కాబట్టి వృషభ రాశిలో ఉండాలి సాయంత్రం 6ంటికి. ఇప్పుడు 7:30 అయింది కాబట్టి మిథునంలోకి వస్తాడు. కాబట్టి అంటే సూర్యుడు కాదు వచ్చేది, సూర్యుడు కాదు, లగ్నం ఉదయిస్తూ ఉంటుంది. లగ్నం ఉదయిస్తుంది. కాబట్టి పొద్దున్న 6ంటికి వృశ్చిక రాశి తూర్పును ఉదయిస్తోంది అంటే సాయంత్రం 6ంటికి వృషభ రాశి ఉదయిస్తూ ఉంటుంది. ఇప్పుడు వృషభ రాశి వెళ్ళిపోయి మిథునం కనిపించాలి మీకు. అక్కడ కనిపించిందా లేదా? స్కై వ్యూ అనే యాప్ లో కనిపించిందా లేదా? కొద్దిగా పైన ఏమో మీరు కరెక్ట్ గా చూపిస్తుంది గురుగారు. మిథున రాశికి వచ్చేసిందా? మిథున రాశి కనిపిస్తోందా మీకు? మీరు ఈక్వేటర్ కేసు పెట్టి నాకు కరెక్ట్ గా మిథున రాశిని స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టండి, చెప్తాను. అందరూ కూడా, ముగ్గురు కూడా ఆ స్కై వ్యూ యాప్ నుంచి. ఏం లేదు, స్కై వ్యూ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం, తూర్పు కేసు తిప్పడం, ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టి స్క్రీన్ షాట్ తీయడం, అది గ్రూప్ లో పెట్టడం. యశ్వంత్ గారికి వచ్చిందా? వచ్చిందండి, పెడుతున్నానండి. ఎవరు పెట్టారు ఇది? యశ్వంత్ గారా? యశ్వంత్ గారు మీరు పెట్టారు కదా, అక్కడ ఈక్వేటర్ ఆరెంజ్ కలర్ లో ఉంది కదా మీ దాంట్లో, అదే రెడ్ కలర్ లో, రెడ్ లో ఉంది కదా, దానికి కొద్దిగా పైన ఉన్నది వృషభం, దానికి కొద్దిగా వెనక్కి వస్తే మిథునం. కొంచెం లెఫ్ట్ సైడ్ తిప్పి మీరు దాన్ని కొంచెం కిందకి పెట్టి చూపించండి. సరే గురుగారు. అదే భూమి ఆకాశం కలిసినట్టుండే రేఖే ఈక్వేటర్. ఇంకోళ్ళు ఎవరు పెట్టారు?
స్కై వ్యూ పెట్టమంటే మీరు వేరేది ఏదో పెట్టినట్టున్నారు. మీరు స్కై వ్యూ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలా, వేరే యాప్. అదే స్కై వ్యూలోనే ఇంకో పేరు, అదే పేరుతో ఇంకోటి ఉన్నట్టుంది, అది ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంకొకటి పెట్టాను గురుగారు. నేను పంపించాను చూడండి, అది ఇన్స్టాల్ చేసుకోవాలి. యశ్వంత్ గారు మీరు కొంచెం కిందకి దీప పెట్టాలి, కొంచెం కిందకి, కొంచెం మీకు 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 రైట్ కి అయి ఉంటుంది. సరే గురుగారు. లేకపోతే లెఫ్ట్ కి. నాకు మిథునం కనబడాలి. ఆయన ఎవరో గుర్రంతో ఉన్నాడు, ఆయన ఎవరో నాకు కూడా తెలియదు అది, కానీ దానికి పైన వృషభమైనా కనబడాలి, మిథునమైనా కనబడాలి. అదిగోండి ఆ గురుగ్రహం కనిపిస్తోంది కదా యశ్వంత్ గారు. కనిపించిందండి ఇప్పుడు. అది గురుగ్రహం ఉన్నది వృషభ రాశి. కొంచెం పై కంటే అది అదే చూపిస్తుంది. నేను యాప్ లింక్ కూడా గ్రూప్ లో పంపించాను చూడండి. ఓపెన్ చేశాను సార్, ఇది ఇన్స్టాల్ చేసుకుంటున్నాం సార్. సరేనండి. దేనికంటే అప్పటికప్పుడు ఏ లగ్నం నడుస్తుందో సరదాగా చూడడానికి, అంతరిక్షాన్ని పరిశీలించడానికి ఈ యాప్ చాలా బాగుంటుంది. ఎటువైపు ఏ దిక్కులో ఏ గ్రహం ఉంది, ఏం అంతరిక్షాలు, వాటి పేర్లు ఏంటి, అక్కడ నక్షత్ర మండలాల పేరు. ఎప్పుడైనా ఓ మంచి నక్షత్రాన్ని చూశారనుకోండి, ఎందుకో ముచ్చటేసింది వాటిని చూస్తే, అప్పుడు మీకు ఏంటంటే అదేంటో తెలుసుకోవాలంటే ఒక్కసారి ఆ స్కై వ్యూ యాప్ అనే దాన్ని మీరు ఓపెన్ చేసి అటు తిప్పారనుకోండి, చూపిస్తుంది. ఆ యాప్ చెప్తుంది ఏంటి అనేది, దాని పేర్లు కూడా చూపిస్తుంది. అంటే మీరు అవి పరిశీలన చేయొచ్చు. సరే, లగ్నం అంటే ఏంటో తెలిసింది. ఒక ఉన్నతమైన ప్రదేశంలో నుంచుని తూర్పు దిక్కున నిర్ణీత సమయంలో నిర్ణీత ప్రదేశానికి తూర్పు దిక్కున ఉదయించే రాశినే లగ్నము అంటారు. ఆ లగ్నాన్ని బట్టే భావాలు ఏర్పడతాయి. ఒకటో ఇల్లు, రెండో ఇల్లు, మూడో ఇల్లు అంటారు కదా, అవన్నీ భావాలు అనమాట. భావాలని ఏమంటారండి? భావాలంటే ఏంటి? నేను ఏమని చెప్పాను? భావాలంటే ఏంటి? భావాలకు మరో పేరు ఏం చెప్పచ్చు మనం తెలుగులో? భావం అంటే అర్థం అవ్వాలంటే పాదం. ఎవరైనా విన్నారా? పాదం అండి. భావాలకే మరో పేరు ఏంటంటే సంపదలు. సంపదలు అంటే మనకి ఏ సంపద ఏ భావంలో చూడాలో తెలుసుకోవాలి. సంపదలు అంటే ధనం ఒకటని కాదు, అష్టైశ్వర్యాలంటే ఐశ్వర్యం అంటే డబ్బులు ఒకటని కాదు, భార్య పిల్లలు కూడా ఐశ్వర్యమే. అట్లాగే ఇక్కడ సంపద అనే పదానికి అర్థం ఏంటంటే డబ్బులని కాదు, అన్ని రకాల సౌకర్యాలు, లేకపోతే అన్ని రకాల అవసరాలు తీర్చేటువంటి వస్తువులు కానీ, వాహన, మనుషులు, సేవకులు, గుర్రాలు, ఏనుగులు, అసలు ప్రతిదీ, ఇల్లు, విదేశీయాన, ఉద్యోగం, ఒక్కొక్క సంపద ఒక్కొక్క భావంలో చూడాలి. ఒక్కొక్క రకమైన సంపద ఒక్కొక్క భావం చెప్తుంది. అది ఏ భావం ఏంటనేది మీకు భావకర్కత్వాలు చూసినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఈ లగ్నాన్ని బట్టే నిర్ణయం అవుతుంది. అంటే ఫలానా పిల్లవాడు హైదరాబాద్లో 2ంటికి ఫలానా తేదీ నాడు పుట్టాడండి అంటే ఆ 2ంటికి మనం అదే సమయంలో మనం కనుక యాప్ ఓపెన్ చేస్తూ తూర్పున ఉదయించే రాశి ఏదైతే ఉందో అదే అబ్బాయి లగ్నం అవుతుంది.
సరే మరి ఆ సమయానికి ప్రతిసారి యాప్ ఓపెన్ చేయలేంగా, మరి తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జాతకం రాయాలి. మరి ఎట్లాగా అంటే దానికి లెక్కలున్నాయి, టేబుల్స్ ఉన్నాయి. మనకి 2 రోజులు 4, 4 రోజులు 8 అన్నట్టుగానే టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఆ టేబుల్ని కూడుకుంటూ ప్లస్ చేసుకుంటూ మైనస్ చేసుకుంటూ వస్తే మనకు కావాల్సిన డేట్కి కావాల్సిన టైంకి లగ్నం ఏంటో మనం కట్టచ్చు. లగ్నం కట్టే విధానం ఉంటుంది, దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలన్నీ 3వ లెవెల్లో నేర్చుకుంటారు మీరు. జాతకం రాయడానికి కావాల్సిన లెక్కలన్నీ 3వ లెవెల్లో నేర్చుకుంటారు. ఎందుకంటే మీకు ఫస్ట్ ఉత్సాహంగా ఉండే విషయాలన్నీ ఫస్ట్ చెప్పేస్తున్నాను. కొంచెం కఠినంగా ఉండేవి ఏంటంటే 3వ లెవెల్కి వెళ్తే అప్పుడు మీకు ఆసక్తి పెరుగుతుంది కాబట్టి ఆ సమయంలో నేర్చుకుంటారనే ఉద్దేశంతో 3వ లెవెల్లో పెట్టాను. లెక్కలకు సంబంధించిన పాఠాలు కూడా ఉంటాయి. మీ లెక్క కట్టడం, లగ్నాన్ని కట్టడం, మీ చేతితో లగ్నం కట్టాలంటే ఎట్లాగో దాంట్లో వివరణ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం భావకారకత్వాలు, రాశికారకత్వాలు, గ్రహకారకత్వాలు ఈ 3 మీ నోటికి వచ్చేస్తే మీరు ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. సరే, యశ్వంత్ గారు లగ్నం గురించి నేర్చుకున్నా అన్నారు, తర్వాత ఇంకేమైనా చదువుకున్నారా? ఇంకా లేదు గురుగారు, ఇంకా రాశి కారకత్వాలు ఈ రోజు ప్రారంభం చేయాలి గురుగారు. ఓకే, సరే అండి. రాజశేఖర్ గారు మీరేం చదువుకున్నారు ఈ వారంలో? అదే గురుగారు, గ్రహ కక్షా కార్యక్రమం, రాసుల నక్షత్రాలు, పాద విభజన, తర్వాత రాసు నక్షత్రాలు వాటి డిగ్రీలు. నేను ఇది పోయిన వారమే చెప్పేశారు. లేదు గురుగారు, నక్షత్ర పాద విభజన డిగ్రీలు చెప్పలేదు గురుగారు. అది 3వ వీడియో గురుగారు. చూడలేదా? ఇప్పుడే చూస్తున్నారా? ఫస్ట్ 1 నుంచి 5 వీడియోలు చెప్పాను గురుగారు. తర్వాత నెక్స్ట్ వీక్ అడిగితే 5 నుంచి 10 వీడియో చూడమని చెప్పారు గురుగారు. 6వ వీడియో వచ్చి గ్రహ కక్ష కార్యక్రమం, రాసు నక్షత్రాలు వాటి పాద విభజన, 6వది రాసు నక్షత్రాలు వాటి డిగ్రీలు. అవన్నీ వచ్చాయా? మీకు వచ్చేసినవిగా? ఏ చదివాను రాశిలో ఏ గురుగారు, నక్షత్రాలు చదివాను. ఉన్నాయో మీరు చెప్పగలరు కదా? చెప్తాను గురుగారు. అశ్విని భరణి కృతిక పాదో మేషం అది చెప్తారా? లేకపోతే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం మేషరాశిలో ఉంటాయి అది చెప్తారా? ఏం చెప్పగలరు? నక్షత్రాలు 20 గురుగారు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, బుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్టం, సతీషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మొత్తం 20 నక్షత్రాలు గురుగారు. మేషరాశిలోనే అశ్విని 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి గురుగారు. వృషభంలోకి వచ్చేసరికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభరాశి గురుగారు. మృగశిర 3, 4, ఆరుద్ర 4, పునర్వసు 3 మిథునం గురుగారు. పునర్వసు 4వ పాదము, పుష్పమి 4వ పాదము, ఆశ్లేష 4వ పాదం కర్కాటం గురుగారు. సింహరాశిలో మక 4, పుబ్బ 4, ఉత్తర 3 పాదాలు, కన్నులోకి వచ్చి ఉత్తర 4, హస్త 4, చిత్త 2 గురుగారు. తుల్లోకి వచ్చి చిత్త 3, 4 పాదాలు, చిత్త 3, 4, స్వాతి 4, విశాఖ 3 గురుగారు. వృశ్చికంకి వచ్చి విశాఖ 4, అనురాధ 4, జ్యేష్ఠ. ఏమండి, ఉత్తర ఏంటి? ఉత్తర ఎన్ని పాదాలు ఉంటాయి? సింహరాశిలో ఉత్తర 4 పాదాలు, మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం గురుగారు. 1వ పాదం ఉంటుంది సింహరాశిలో. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యరాశి గురుగారు. తులలోకి వచ్చేసరికి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు తులారాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి గురుగారు. ధనుసులోకి వచ్చేసరికి మూల 4, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1 గురుగారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనుష్ట 2 పాదాలు మకర రాశి గురుగారు. ధనుష్ట 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనుష్ట ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనుష్ట 1, 2 మకరం గురుగారు. ధనుష్ట 3, 4 శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కుంభం గురుగారు. పూర్వభద్ర 4, ఉత్తరభద్ర 4, రేవతి 4 మేనం గురుగారు. పూర్వభద్ర 4 పాదాలు ఉంటాయా? పూర్వభద్ర గురుగారు కుంభరాశిలో శతభిషం తర్వాత పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశి గురుగారు. పూర్వభద్ర 4వ పాదం మేనరాశి గురుగారు. ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మేనరాశి గురుగారు.
సరే. మీరు కూడా స్వాతి చదివారు సార్. నక్షత్రం స్వాతి 3వ పాదం ఏ రాశిలో ఉంటుంది? అది తులారాశిలో ఉంటుందండి. తులారాశిలో ఎన్ని పాదాలు ఉంటాయి స్వాతివి? 4 పాదాలు ఆ రాశిలో ఉంటాయి గురుగారు. ఆ రాశిలో ఉంటాయి. తర్వాత ధనిష్ట 2వ పాదం ఏ రాశిలో ఉంటుంది? ధనిష్ట 2వ పాదం మకర రాశిలో ఉంటుందండి. మకర రాశిలో ఉంటుంది. పునర్వసు 2వ పాదం ఏ రాశిలో ఉంటుంది? మిథునంలో వస్తుందండి. పునర్వసు 2వ పాదం మిథునంలో వస్తుందండి. మిథునం. నక్షత్రాలు పాదాలు వచ్చాయి మీకు. నక్షత్రాలు డిగ్రీలు. నక్షత్రాలు గురుగారు మనకి 2 విధాలుగా డిగ్రీస్ 2 మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుర్రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి గురుగారు. రాశులు 12 రాశులు గురుగారు. డిగ్రీస్ గురుగారు 2 రకాలుగా చెప్పారు. రెండోది ఫాలో అయ్యాను. మేషరాశిలో ముందుగా అశ్విని కేతు నక్షత్రం గురించి చెప్పుకుంటే అశ్విని, మక, మూల గురుగారు 0 డిగ్రీ నుంచి 13 డిగ్రీల 20 నిమిషాలు 0 డిగ్రీల నుంచి 13 డిగ్రీల 20 నిమిషాలకు ఉంటుంది గురుగారు డిగ్రీస్. తర్వాత వచ్చి శుక్రుడు నక్షత్రం గురుగారు భరణి, మక, భరణి, పుబ్బ, పూర్వాషాఢ 13 డిగ్రీల 20 నిమిషాల నుంచి 26 డిగ్రీల 40 నిమిషాలు గురుగారు శుక్ర నక్షత్ర డిగ్రీల పరిధి. తర్వాత రవి గురుగారు కృత్తిక, ఉత్తరాషాఢ 13 డిగ్రీల 20 నిమిషాలు 26 డిగ్రీల 40 నిమిషాల నుంచి అటు వృషభం, ఇటు మకరం, ఇటు అటు అక్కడ వృషభం గాని, ఇటు కన్య గాని, ఇటు మకరం గాని 10 డిగ్రీ వరకు ఉంటుంది గురుగారు. 10. తర్వాత గురుగారు చంద్ర నక్షత్రాలు రోహిణి, హస్త, శ్రవణం 10 నుంచి అదే రాశుల్లో 10 డిగ్రీల నుంచి గురుగారు 23 డిగ్రీల గురుగారు 20 నిమిషాల వరకు ఉంటుందండి. 23-20 గురుగారు. తర్వాత కుజుడు గురుగారు మృగశిర, చిత్త, ధనిష్ట గురుగారు. అంటే ఇక్కడ మీకు మిథునంలో వృషభంలో 2 పాదాలు, మిథునంలో 2 పాదాలు గురుగారు. ఇది వచ్చి 23-20 నుంచి గురుగారు. నెక్స్ట్ రాశిలో మిథునంలో 6 గురుగారు 6:40 అండి. 6 డిగ్రీ 40 నిమిషాలు గురుగారు. 6 డిగ్రీ 40 నిమిషం ఉంటుంది. తర్వాత వచ్చి గురుగారు రాహు నక్షత్రం అండి. రాహు నక్షత్రం వచ్చి గురుగారు 6:40 నుంచి అదే రాశిలో ఇటు మిథునం, ఇటు కర్కాటకము, ఇటు కుంభం గురుగారు. కుంభం సత్వేషం వస్తుంది. ఇది 6 డిగ్రీ 40 నిమిషం గురుగారు 20 డిగ్రీ వరకు ఉంటుంది గురుగారు. తర్వాత గురుగారు పునర్వసు గురుగారు గురు నక్షత్రం గురుగారు గురు నక్షత్రం పునర్వసు, విశాఖ గురుగారు. విశాఖ గురుగారు పూర్వభద్ర అండి. ఇది గురుగారు ఇది 20 డిగ్రీల నుంచి మరుసటి కర్కాటకల గురుగారు 3 డిగ్రీల 20 నిమిషాలు గురుగారు. అలాగే తులలోని 20 నుంచి గురుగారు. అలాగే వృచ్చికంలో కూడా 3:20 అండి. అలాగే కుంభంలో కూడా 20 నుంచి స్టార్ట్ అయ్యి మిథునంలో మీన రాశిలో గురుగారు 3:20 ఎండ్ అవుతుంది గురుగారు గురు నక్షత్రం. తర్వాత గురుగారు శని నక్షత్రము ఇటు కర్కాటకలో పుష్పం గురుగారు, వృచ్చికంలో అనురాధ, ఇటు మీనంలో కూడా శని నక్షత్రం ఉత్తరభద్ర గురుగారు. ఈ నక్షత్రం వచ్చి 3 డిగ్రీ 20 నిమిషాల నుంచి అదే రాశిలో గురుగారు 16 డిగ్రీల 40 నిమిషాల వరకు ఉంటుంది గురుగారు. అలాగా మీనం వచ్చి ఇటు కర్కాటకము, ఇటు వృచ్చికం, ఇటు మీనం గురుగారు. అంటే ఆశ్లేష, జ్యేష్ఠ గురుగారు రేవతి అండి 16:40 నుంచి 30 అదే రాశిలో 30 డిగ్రీ వరకు ఉంటుంది గురుగారు. అయిపోయాయండి నక్షత్రాలు. ఇది చదివాను గురుగారు ఒకసారి. నక్షత్రాల డిగ్రీల వరకు అయిపోయింది. ఇప్పుడు మీరు రాశి కారకత్వాలు చదవాలి. లగ్నం అంటే సులువుగా కనిపెట్టవచ్చు చూసాను గురుగారు. లగ్నము సులువుగా కనిపెట్టేది. లగ్నము లెక్కలు వేయకుండా సులువు ఒక అంచనాగా అనేది 5-10 వీడియోలు చెప్పారు కదా ఒకసారి. లగ్నం అనేది ఆకాశంలోని అదే ఒక రోజులో 24 గంటలకి 12 లగ్నాలు ఉదయిస్తాయి.
లగ్నం తెలుసుకోవాలంటే సూర్యుని ఆధారంగా చేసుకుని లగ్నం తెలుసుకోవచ్చు. ఆ లగ్న ప్రమాణం కూడా సూర్యుని వెలువడుతుంది. ఉదాహరణకి ఒక వృషభ రాశిలో రవి అనే గ్రహము ఒక్క నిమిషం, ఆ వీడియో చూసారా? చూశాను బ్రదర్, చూశాను, చెప్తున్నాను గురుగా. రవి అనే బాగుంది గ్రహము కదా అది? 23 అది యాక్చువల్ గా 2 గంటలు చేశారు బ్రదర్ వీడియో. అది కానీ చాలా చాలా బాగుందండి ఆ వీడియో. అందులో ఆ లెక్కాచారం మైండ్ గేమ్స్ ఇష్టపడే వాళ్ళకి అది చాలా బాగుంటుంది. అసలు బుర్ర ఉందా లేదా, ఎంతవరకు గ్రాస్పింగ్ పవర్ ఉంది వీళ్ళకి, ఎంతవరకు ధారణ శక్తి ఉంటుంది అనేది మీరు గనక ఊహిస్తూ లగ్నం గట్టగలిగితే మీ దగ్గర బుర్ర బాగా ఉందని అర్థం. మీ దగ్గర ఊహిస్తూ లగ్నం, ఇప్పుడు ఏం లగ్నం అని చెప్పండి అంటే టక్కని చెప్పి, ఎందుకు ఇప్పుడేం లగ్నం కాదు, ఇప్పుడు రేపొద్దున జనవరి నెల 13వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఏ లగ్నం అంటే మీరు చెప్పేయగలగాలి. ఆ చెప్పగలిగితే గనక మీ దగ్గర ధారణా శక్తి బాగున్నట్టు. అంటే గురుగారు రవి గురించి ఇక్కడ చెప్పినప్పుడు కొన్ని జనవరి 14 మకర సంక్రాంతి, ఏప్రిల్ 14 మేష సంక్రమణము, జూలై 14 కర్కాటక సంక్రమణము, తర్వాత వచ్చి ఇక్కడ అక్టోబర్ 14 తులా సంక్రమణం, ఒక 4 గుర్తు పెట్టుకోవాలి. ఆ డిగ్రీస్ కూడా కొన్ని చెప్పారు గురుగారు. 14వ తారీఖు 0 డిగ్రీ, తర్వాత వచ్చి 20వ తారీఖుకి 6 డిగ్రీ, 30వ తారీఖుకి 16 డిగ్రీ, తర్వాత వచ్చిన 10వ తారీఖుకి 26 డిగ్రీ, తర్వాత మళ్ళీ 14వ తారీఖుకి 0 డిగ్రీ. ఈ 4 గుర్తు పెట్టుకుంటే దాని ద్వారా పంచంగా రవికి డిగ్రీస్ చెప్పారు గురుగారు. పర్వాలేదు, బాగానే పట్టుకున్నారు. కాకపోతే రాజశేఖర్ గారు, మీరు చెప్పింది పట్టుకుంటున్నారు, బుద్ధిశక్తి బాగుంది, అలాగే మళ్ళీ ధారణ చేసి చెప్పగలుగుతున్నారు. అంటే నేను చెప్పింది అర్థం చేసుకోగలిగితే అది ఇవేం చిన్న విషయాలు కాదండి. నాకు తెలుసు మీరు పట్టుకున్నారంటే మీ దగ్గర బుద్ధిశక్తి బాగా ఉందని అర్థం. కానీ మీరు చెప్పే విధానం కానీ వీటిలో కొంచెం తొందరపడుతున్నారు. ఇదే కొంచెం స్లోగా కూడా చెప్పచ్చు. అంటే నేను చెప్పానులేండి, నేను మధ్యలో కొన్ని డైలాగులు చెప్పాను. ఎవరెంత ఫాస్ట్ గా చెప్తారో వాళ్ళు గొప్పగా చెప్పినట్టు, కాబట్టి ఎవరు బాగా చెప్తారో నేను చూస్తాను చెప్పేటప్పుడు అన్నాను. అలాంటివి విని కొంచెం తొందరపడుతున్నారు. అంటే ఫాస్ట్ గా చెప్పడం వేరు, తొందరపడడం వేరు. కొంచెం తత్తరపాటు, కొంచెం తొందర. అది చంద్రుడు చేస్తాడు, వేగాన్ని ఇచ్చేవాడు, ఉద్వేగం అన్నమాట. అది చంద్రుడు చేసే మ్యాజిక్ అది. కాబట్టి మీరు చంద్రుడికి శాంతి చేసుకోవాలి. అది చేసుకోవాలంటే గౌరీదేవిగా ఉన్నటువంటి అమ్మవారు వృషభవాహిని, వృషభం మీద గౌరీదేవి ఇట్లా కమండలం పట్టుకుని కూర్చుంటుంది కదా, చేతిలో ఒక చేతిలో ఇట్లా కమండలము, ఒక చేతిలో మాల పట్టుకుని అమ్మవారు వృషభ వాహనంలో త్రిశూలం పట్టుకుని కనిపిస్తూ ఉంటారు. అటువంటి అమ్మవారిని ఎక్కువ ధ్యానం చేయండి. ఎక్కువ ధ్యానం చేస్తే మీకు కొంచెం భావోద్వేగాలు, కొంచెం తొందరపాటు ఉంది. అంటే నా స్టూడెంట్ ఎలా అవ్వాలంటే నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మీలో ఉన్న మైనస్ గుణాలన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళగలగాలి. అందుకోసం మీకు ఈ సూచనలు ఇస్తున్నాను. మీరు ఇవి కూడా చేశారనుకోండి ఇంకా బాగుంటుంది. అది చేస్తే అమ్మవారిది సర్వమంగళ మంత్రం ఉంటుంది కదా, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ మంత్రం మీరు బాగా చేస్తే మీకు చాలా బాగా పనికొస్తుంది. శాంతం అవుతారు. మనస్సు భావోద్వేగాల నుంచి కొంచెం అంటే బాగా రాళ్ళు ఇసిరితే కదిలిన నీళ్ళు ఎలా ఉన్నాయో అలా ఉంటుంది మీ మనస్సు ఎప్పుడు. కానీ అది అలలన్నీ లేకుండా ప్రశాంతంగా ఉన్న మనస్సు అయితే గనక అప్పుడు మీ దగ్గర ఉన్న విద్వత్తు బయటపడుతుంది. మీలో విద్వత్తుకి కళ రావాలంటే ఆ అలజడి తగ్గాలి, ఆ భావోద్వేగాల అలజడి తగ్గాలి. తగ్గితే మీలో ఉన్న అంటే మీలో ఉన్నవాడిని ఎవరో ఒకరు గుర్తించాలి కదండి. ఎవరూ గుర్తించకపోతే ఇంక దేనికి మన సాధన? ఈ వయసులో కూడా ఎందుకు చేస్తున్నాం? ఏదో కాస్త ఇప్పుడు డబ్బుల కోసం కాకపోయినా కాస్త నా చుట్టూ వాళ్ళైనా నన్ను గుర్తిస్తే అదో గౌరవం కదా. కాబట్టి అది రావాలంటే ఆ పెద్దరికం రావాలి, ఆ గురుత్వం రావాలి. అది రావాలంటే మీరు కొద్దిగా ఇవన్నీ నెమ్మదిగా సాధన చేస్తూ ఉండండి. సరే అండి, ఏం లేదు, మరి అంత బ్రహ్మాండంగా చెప్తున్నారు. అసలు మీరు రాజశేఖర్ గారు మరి ఇంతకు ముందే వచ్చో నాకు తెలియదు,
ఇప్పుడు అదే, నేర్చుకుని చెప్తున్నారా? 2015 నుంచి ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకోలేదు గురుగారు. ఎప్పటి నుంచో ఆసక్తి నేర్చుకోవాలని శ్రద్ధ తెప్పించి ఎక్కడ నేర్చుకోలేదు. అప్పుడప్పుడు బేసిక్స్ బుక్స్ చదవడం తెప్పించి ఎక్కడ నేర్చుకోలేదు గురు. ఇదే మొదటిసారి నేర్చుకున్నాం గురు. ప్రమాణంగా చెప్తున్నాను. ఎక్కడ కూడా ఊహిస్తూ లగ్నం కట్టడం అనేది తెలుసా మీకు ఇంతకు ముందు? లేదు గురుగారు. మామూలు తమ వీడియో చూసిన తర్వాత కొద్దిగా ప్రిపేర్ అయ్యాను. అంటే గురుగారు ఇప్పుడు ఉదాహరణకి తమరు ఏం చెప్పారంటే వృషభ రాశిలో రవి 23 డిగ్రీలు పూర్తి చేసుకుంటే అదే రాశిలో ఒక 20 అంటే రవి అనే ఫస్ట్ రవి ఎన్ని డిగ్రీలు పూర్తి చేశాడు, పూర్తి చేసింది ఎంత, పూర్తి చేయలేనిది ఎంత. వృషభంలో 23 డిగ్రీలు ఉంటే బ్యాలెన్స్ ఇంకా 7 డిగ్రీలు ఉండిపోయింది కదా. ఈ లగ్నం యొక్క వేగానికి 1 డిగ్రీకి 4 నిమిషాలు చొప్పున చూసుకుంటే అదే రోజు లగ్నం కావాలంటే సూర్యుడు ఒక 6 గంటలకు ఉదయిస్తే ఆ బ్యాలెన్స్ 7 డిగ్రీలకి చూసుకుంటే 7, 4, 28 నిమిషాలు బ్యాలెన్స్ ఉండిపోయింది. ఆ బ్యాలెన్స్ పూర్తి అయిపోయిన తర్వాత 20 నిమిషాలు పూర్తి అయిపోయాక నెక్స్ట్ మిథునంలోకి వస్తాడు. మిథునానికి 0 వచ్చేస్తుంది. అప్పుడు కరెక్ట్ గా 7-8 నిమిషాలకి మిథునంలోకి వస్తుంది అని చెప్పారు గురుగారు. అక్కడి నుంచి కూడా ఏమైతే 6:28కి మిథునానికి లగ్నం ఉదయిస్తుంది. మిథున లగ్నం అక్కడి నుంచి 2 అవర్స్ చొప్పున వేసుకుంటూ జాతకుడు ఎప్పుడు పుడితే దాన్ని బట్టి లగ్నం చూసుకోవాలని చెప్పారు గురుగారు. దాని తర్వాత వచ్చి లగ్నం రవి వచ్చేసింది, డిగ్రీ వచ్చేసింది. లగ్నం అనేది ఎన్ని డిగ్రీలో తెలియాలంటే అక్కడ గురుగారు అక్కడ ఈ 2 గంటల చొప్పున వెళ్తూ ఉన్నప్పుడు ఉదాహరణకి మధ్యాహ్నం ఇదే సమయంలో 2 గంటల 10 నిమిషాలకి జాతకుడు మనకి ఆ టైంకి లగ్నం ఎన్ని డిగ్రీలు వచ్చిందో తెలుసుకోవాలంటే గురుగారు ఇక్కడ ఫస్ట్ వృషభ మొదటి లగ్నం కనుక్కోవాలి. మొదటి లగ్నం కొనుక్కుని గురుగారు ఇక్కడ 6:30 నుంచి 8:30 వరకు 6:28 నుంచి 8:28కి మిథున లగ్నము, 8:28 నుంచి 10:28 కర్కాటక లగ్నము, 10:28 నుంచి 12:28 సింహ లగ్నము, 12:28 నుంచి 2:28 కన్యా లగ్నము. ఇక్కడ కన్యా లగ్నం తెలుస్తుంది గురుగారు. కానీ ఇక్కడ దీంట్లో లగ్నము ఎన్ని డిగ్రీలో ఉందో తెలుసుకోవాలంటే అక్కడ మనకి వెనకకు రావాలి. సింహ లగ్నంలో మళ్ళీ అక్కడ సింహరాశిలో ఒక 18 నిమిషాలు ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి ఆ 18 నిమిషం 30 డిగ్రీలు చొప్పున చూసుకుంటే అక్కడ 18 డిగ్రీలు ఎక్స్ట్రాకి వచ్చేస్తుంది. కాబట్టి లగ్న వేగం 1 డిగ్రీ 4 నిమిషాలు కాబట్టి 4 16 అక్కడ 4 డిగ్రీలు తీసుకోవాలి. అంటే 30 నుంచి 4 చేస్తే కూడా కరెక్ట్ గా ఇది కన్యా లగ్నంలో ఒక 26 డిగ్రీల వరకు ఉజ్జాయింపు అని చెప్పారు గురుగారు. లగ్నం ప్రమాణం అక్కడ కూడా 7 డిగ్రీలు తీసేయడమే. 28 నిమిషాలు అంటే 2:28 దాకా కన్యలో ఉన్నాడు కదా. కన్యా లగ్నం ఉంది 2:28 దాకా. మనకు కావాల్సిన టైం ఎంత? 2 గంటల 10 నిమిషాలు అండి. 10 నిమిషాలు అంటే 18 నిమిషాలు బ్యాలెన్స్ ఇంకా ఎక్స్ట్రా ఉంది. 18 నిమిషాలు డివైడెడ్ బై 4 4 16 కదా. 4 డిగ్రీలు తీస్తే 25వ డిగ్రీ తర్వాత దాటేసి 26లో నడుస్తూ ఉంటుంది. 26 ఇంకా లగ్నాలు వచ్చి ఇంకా 2 గంటలకు తక్కువ ఉండొచ్చు, 2 గంటలకు ఎక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కంగారు పడకుండా మాకు చెప్పారు కదా లగ్న ప్రమాణం అని. ఇది పట్టుకోగలిగారు అంటే మీ బుద్ధుడు బాగున్నాడు అని అర్థం. బుద్ధి బాగుంది, గ్రహణ శక్తి బాగుంది, గ్రహించగలరు. నేను చెప్పింది అర్థమవుతుంది. ఇప్పుడు ముందరికెళ్ళి వెనక్కి వచ్చినా కూడా మీకు అర్థమవుతుందిగా. ఇప్పుడు మనకి 2:10కి కావాలి, 2:28 దాకా ఉన్నాడు. దాంట్లోంచి 2:10 చేస్తే ఇంకా 18 నిమిషాలు ఉంది. 18 నిమిషాలు డివైడెడ్ బై 4. ఆ 4 ఎక్కడి నుంచి వచ్చింది అని అడగకూడదు. మళ్ళీ అడగకుండా ఉన్నారు అంటే మీకు అది పట్టుకుంటున్నారా అని అర్థం. ఆల్రెడీ ఆ 4 ఏంటో మీకు అర్థమైపోయింది. ఆ 4 నిమిషాలు అంటే 1 డిగ్రీ 4 నిమిషాలు కాబట్టి 4 భాగిస్తున్నాం. 4 చేత భాగిస్తుంటే ఎన్ని డిగ్రీలు బ్యాలెన్స్ ఉందో ఇంకా తెలుస్తుంది మనకి. 4 16 కాబట్టి 16 20 కాబట్టి 5 డిగ్రీలు బ్యాలెన్స్ ఉంది అనుకోవాలి. 25 డిగ్రీల 30 సెకండ్స్ ఎంతో అయ్యి ఉంటుంది. అక్కడికి 2 నిమిషాలు ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది కాబట్టి అది కూడా యాడ్ చేసుకోవాలండి. 30 సెకండ్స్ 2 నిమిషాలు అంటే 30 సెకండ్స్ కదండి. 4 నిమిషాలు అంటే 60 సెకండ్స్. 1 డిగ్రీ సెకండ్స్ కాదు, మినిట్స్. 2 నిమిషాలు డిగ్రీ మినిట్స్ కదా. 25 డిగ్రీల 30 మినిట్స్.
అంటే గురుగారు ఆ రవి వచ్చి రోజుకి ఒక డిగ్రీ చొప్పున నెల రోజులు ఒక నెల రోజులకి నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళిపోతాడు. ఒక డిగ్రీ యొక్క వేగం కొలాలంటే ఒక డిగ్రీకి 4 నిమిషాలు చెప్పారు గురుగారు. 4 నిమిషాలు అని చెప్పారు గురుగారు. ఒక రాసి వచ్చి ఒక రోజులో అది దేని లగ్నం వేగం అండి. వేగం అది రవి వేగం కాదు. ఇక్కడ లగ్నం వేగం తెలియాలి, రవి వేగం తెలియాలి. లగ్న వేగమేమో 4 నిమిషాలు, 1 డిగ్రీకి 4 నిమిషాలు, ఒక రాశికి ఉజ్జాయింపుగా 2 గంటలు. రవి వేగమేమో 1 డిగ్రీకి 1 రోజు ఉజ్జాయింపుగా 2 సెకండ్లు అటు ఇటుగా ఉంటుంది, 2 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. 1 డిగ్రీ అంటే 1 రోజు, 30 రోజులకి ఒక రాశి. ఇందులో క్లారిటీ ఉంటే దీన్ని బట్టి హెచ్చవేతలు, గుణింతాలు, కూటికలు, తీసివేతలు చేసుకుంటే మీరు లగ్నాన్ని పట్టేసుకోవచ్చు. లగ్నం ఈజీనే పట్టుకోవడం, కానీ ఇది అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఆకలింపు చేసుకోవడం, చెప్పిందే అర్థం అవ్వాలి. మరి బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఉంటారుగా, మరి అందరికి వెంటనే చెప్పగానే అర్థం కాదు కదా, వాళ్ళు ప్రశ్నించాలి. ఎవరికైతే అర్థం కాలేదో, నాకు ఇక్కడ ఏదో కన్ఫ్యూజన్ గా ఉందండి, నాకు ఇక్కడ అర్థం కాలేదు, ఇది కొంచెం చెప్పండి అని అడిగితే అప్పుడు దాన్ని ఇంకా వివరణ. ఎందుకంటే మీరు ప్రశ్న అడిగే కొద్దీ నా దగ్గర నుంచి లోపల ఉన్న నా విద్య బయటకు వస్తూ ఉంటుంది. నా విద్య ఏంటంటే, నా దగ్గర ఉండాల్సిన లక్షణం ఏంటంటే వివరంగా చెప్పగలిగే గుణం. వెనకాల బెంచి స్టూడెంట్కి కూడా వెనకాల బెంచ్ అంటే వెనక పడిపోయిన స్టూడెంట్కి అందరూ చెప్పగానే ఒకటోసారి చెప్పగానే అర్థం చేసుకునేవాళ్ళు ఒకళ్ళు, 2 సార్లు వింటే అర్థమయ్యేది, 3 సార్లు వింటే అర్థమయ్యేది, 4 సార్లు వింటే అర్థమయ్యేది. మరి 10 సార్లు వింటే గానీ అర్థం కాని స్టూడెంట్లు ఉంటారు కదా, అందరూ ఒకేలాగా ఉంటారు కదా. మరి వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలగడమే నా లక్ష్యం. నేను ఎప్పుడు ఆలోచించేది ఆ 10 సార్లు వింటే అర్థం చేసుకోగలిగే స్టూడెంట్కి అర్థం అవ్వాలి. మరి వాళ్ళకి ఎట్లాగా అర్థమయ్యేదంటే వాళ్ళు అడగాలి, వాళ్ళు నాకు అర్థం కాలేదు అని చెప్పాలి. అప్పుడు నేను వాళ్ళని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. వీళ్ళకి ఎక్కడ వెనకబాటుతనం ఉంది, ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతున్నారు, దేనివల్ల వీళ్ళకి రావట్లేదు, ఏదో అడ్డుకుంటోంది, ఆ అడ్డుకునేది ఏంటో నేను కనిపెట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తానన్నమాట. కాబట్టి మీరు నాతో డిస్కస్ చేస్తూ ఉంటేనే కదా తెలిసేది. మీకు అర్థం కాని విషయం ఏదైనా ఉంటే మాత్రం దాన్ని వదిలిపెట్టకూడదు. లేదు గురు, నేను ఒకటికి అర్థం కాకపోయినా 2-3 సార్లు 4 సార్లు పదే వినడం వల్ల అర్థం కాలేదు. 2-3 సార్లు వినగా అప్పుడు అర్థమైంది గురుగారు. అవును, కానీ ఆ వీడియో చాలా బాగుందండి. ఆ లెక్కాచారం అంతా కూడా మీరు చెప్పినటువంటి విధానము, అందులో ఆ లెక్కాచారం చేసేటప్పుడు ఒక లెక్క మీరు చెప్పగానే ఇక్కడ ఆన్సర్ ఆటోమేటిక్ గా అర్థం అయిపోతుందండి. నేను చేయగలిగాను. దాంట్లో మీరు దాదాపుగా 4 తారీఖులు చెప్పారండి. ఒకటి ఎస్పెషల్లీ 28 ఒకటి చెప్పారు, ఏప్రిల్ 28 ఒకటి చెప్పారు, జూన్ 1 నెల ఒకటి చెప్పారు. ఇలాగే ఏదైతే మీరు చెప్పారో దాన్ని వెంటనే, అంటే పలానా టైంకి పలానా లగ్నం అనేది ఉంటుందని చెప్పి విత్ ఇన్ కొంచెం టైం పట్టిందండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు టైం పట్టింది. కానీ మీరు ఆన్సర్ చెప్పేలోపుగా ఆన్సర్ అనేది మ్యాథ్స్ వచ్చేస్తుందండి. కాబట్టి క్లియర్ గా అర్థమైపోయింది. అది క్లియర్ గా అర్థం. అదే రవి వేగం, లగ్న వేగము, అలాగే రవి ఏ తేదీని బట్టి రవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అంటే సూర్యోదయానికి లగ్నం కూడా అదే డిగ్రీల్లో ఉదయిస్తుంది. అది పట్టుకోగలిగితే చెప్పేయచ్చు ఈజీగానే. లగ్నంలో రవి ఉన్న వాళ్ళకి సూర్యోదయం అయిన వెంటనే పుట్టిన వాళ్ళకి అదే రాశిలో సూర్యుడు ఉంటామని చెప్పారు గురుగారు. అదే పాయింట్ కూడా. అవును, సూర్యోదయ టైంలో పుట్టిన వాళ్ళకి సూర్యుడు ఉన్న లగ్నంలోనే సూర్యుడు ఉంటాడు. గురుగారు సూర్యోదయానికి 6కి 10 నిమిషాలు అటు ఇటుగా పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లగ్నంలోనే ఉంటాడు సూర్యుడు. ఇంకోటి సూర్యోదయ సూర్యాస్తమయాల సమయాలు కూడా మీరు గమనించవచ్చు. ఈ శీతాకాలం చాలా తొందరగా సూర్యాస్తమయం అవుతుంది, చాలా లేటుగా సూర్యోదయం అవుతుంది. 6:30కు కూడా సూర్యోదయం అవ్వదు ఒక్కొక్కసారి. ఒక్కొక్క రోజు 6:40, 6:45 కూడా అవుతుంది సూర్యోదయం. కానీ తొందరగా సూర్యాస్తమయం అయిపోతుంది. అంటే పగటి భాగం తక్కువ ఉంటుంది, రాత్రి భాగం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఈ చీకటి రాత్రులు, అందుకే శారదా రాత్రులు అంటారు. శరత్కాలము అంటే చీకటి రాత్రులు. చీకటి రాత్రులు తొందరగా అయిపోతుంది. అదే ఎండాకాలం వచ్చేటప్పటికి వేసవి కాలం కదా, రాత్రి తక్కువ, పగలు ఎక్కువ, రాత్రి తక్కువ ఉంటుంది. వేసవి కాలంలో తొందరగా సూర్యోదయం అయిపోతుంది.
సరేనండి, మనకి సమయం అయిపోయింది. గురుగారు సందేహం గురుగారు ఒకసారి చెప్పండి. ఇప్పుడు గురుగారు డిగ్రీస్ లోనే ఒక రోజుకి నక్షత్రావధి 13 డిగ్రీలు 20 నిమిషాలు చెప్పారు కదా గురుగారు. ఒక రోజు నక్షత్రావధి 13 డిగ్రీలు 20 నిమిషాలు చెప్పారు. ఒక నక్షత్ర భాగం వ్యవధి వచ్చి 3 డిగ్రీలు 20 నిమిషాలు. ఇది వృత్తానికి ఈ డిగ్రీలు వృత్తానికి కొలిచే పద్ధతులు గంటలకి ఈ వృత్తానికి సంబంధం లేదని చెప్పారు కదా గురుగారు. మామూలుగా ఆ ఉదాహరణకి ఒక పాదం యొక్క వ్యవధి 3 డిగ్రీలు 20 నిమిషాలు, అది గంటలోకి కాల్కులేట్ చేసుకుంటే ఎలా గురుగారు మార్చుకోవడం మామూలుగా చెప్పాలంటే? అది ఏ నక్షత్రానికి ఆ నక్షత్రానికి ఏ తేదీకి ఆ తేదీకి స్పెసిఫిక్ గా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. అది కరెక్ట్ గా ఇంతే అని ఉండదు. కానీ 13 డిగ్రీల 20 నిమిషాల పరిధి మాత్రం మారదు. కానీ ఆ 13 డిగ్రీల 20 నిమిషాలని క్రాస్ చేయడానికి చంద్రుడికి పట్టే టైం మాత్రం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మా ఇంటి ముందర నుంచి మా ఇంటికి రోడ్డు సైడ్ మా ఇల్లు 40 ఫీట్లు ఉందండి. ఆ 40 ఫీట్లు క్రాస్ నడుచుకుంటూ వెళ్ళడానికి చంద్రుడు నేనే అనుకుందాం. నాకు ఆ చివర మొదలుపెట్టి ఈ చివర 40 ఫీట్లకి వచ్చాడు నడుచుకుంటూ వెళ్ళడానికి 5 సెకండ్లు పట్టింది అనుకుందాం, లేకపోతే ఒక 20 సెకండ్లు పట్టింది నాకు ఈసారి. కానీ నెక్స్ట్ టైము ఇంకోసారి వచ్చినప్పుడు 20 సెకండ్లే పట్టదు. ఒక్కొక్కసారి నాకు 16 సెకండ్లోనే పూర్తి చేస్తాను. ఒక్కొక్కసారి 25 సెకండ్లు పట్టచ్చు, 25 సెకండ్లు పట్టచ్చు. దాన్ని బట్టి టైం మారిపోతూ ఉంటుంది. కానీ నీకు క్రాస్ చేయాల్సిన లెంత్ ఎంత? కరెక్ట్గా 40 ఫీట్లే. అలాగే చంద్రుడు కూడా ఆ నక్షత్రాన్ని క్రాస్ చేయాల్సిన లెంత్ ఎంత? 13 డిగ్రీల 20 నిమిషాలే. ఏ నక్షత్రమైనా సరే, ఏ నక్షత్రమైనా 13 డిగ్రీల 20 నిమిషాలే ఉంటుంది. కానీ ఆయన వేగం మాత్రం మారిపోతూ ఉంటుంది కొద్దిగా. ఒక్కొక్కసారి కొంచెం 1 గంట ఎక్కువ పట్టచ్చు, ఒక్కొక్కసారి 1 గంట తక్కువ పట్టచ్చు. సాఫ్ట్వేర్ లో క్యాల్కులేట్ చేస్తే 3 డిగ్రీల 20 నిమిషాలకి 6 గంటలు పట్టింది గురుగారు ఒక పాదానికి మామూలుగా. అంటే దాన్ని గంటల్లో ఎలా మామూలుగా క్యాల్కులేట్ చేసుకుంటారని మామూలుగా ఉద్యోగంగా అడుగుతున్నాను. మీరు ఏ రోజు క్యాల్కులేట్ చేస్తున్నారో ఆ రోజుని బట్టి మారిపోతుందండి. ఈ రోజు చంద్రుడు రేవతి నక్షత్రం అనుకుందాం. రేవతి నక్షత్రంలో ఉదయం 9 దగ్గర నుంచి రేపు 10:30 దాకా ఉన్నాడు అనుకుందాం. రేపు ఉదయం 10:30 దాకా ఉన్నాడు. అప్పుడు ఏమైంది? 24 గంటల పట్ల 25:30 గంటలు పట్టింది ఆ నక్షత్రాన్ని క్రాస్ చేయడానికి చంద్రుడికి. 25:30 గంటలు డివైడెడ్ బై మళ్ళీ పాదాలు 4 పాదాలు కదా, డివైడెడ్ బై 4 వేసుకుంటే అప్పుడు 4 పార్ట్లు వస్తాయి. 4 ఆరు 24, 4 ఏళ్ళు ఏమో 28. కాబట్టి మనకి 25:30 కాబట్టి 6 గంటల 5 గంటల 15 నిమిషాల దాకా పడుతుందండి. అట్లా వస్తుంది. కాబట్టి మీరు దాన్ని బట్టి లెక్క మారిపోతుందండి. ఏ రోజుకి ఆ రోజే లెక్క వేరేగా ఉంటుంది. గురుగారు ఒక చిన్న సందేహం అండి, అంటే అది ఇక్కడ అడగచ్చలేదు తెలియదు. ఇప్పుడు సౌరమానము చాంద్రమానం అంటారు కదండి, అంటే ఈ రెండింటికి భేదం ఏంటండి? అంటే ఇప్పుడు కొలిచేది సౌరమానం, సూర్యుడికి ప్రాముఖ్యతనిస్తూ కొలిచేది సౌరమానం. అంటే వాళ్ళందరూ సూర్యుడి నెలలు కొలుస్తారు. ఓకే అండి. సూర్యుడిని బట్టి నెలలు ఉంటాయి. ఇప్పుడు తమిళియన్స్ అందరూ సూర్యుని బట్టే పండుగలు ఎక్కువగా బేస్. మనకి చాంద్రమానం చంద్రుడిని బట్టి, చంద్రుడి దూరాన్ని బట్టి, చంద్రుడు వెళ్లే నక్షత్రాన్ని బట్టి, చంద్రుడు ఉన్న తిథిని బట్టి, చంద్రుడి వలన ఆ వేగం వలన వచ్చే తిథిని బట్టి కొలుస్తాం మనం. ముఖ్యంగా మనకి తిథి ముఖ్యం. ఓకే గురుగారు. చంద్రుడున్న పౌర్ణములు ముఖ్యం మనకి. పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నెల మంది. కార్తీకం అంటే కృత్తికా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి కార్తీక మాసం. వైశాఖం అంటే పౌర్ణమి నాడు విశాఖ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ నెల మొత్తానికి వైశాఖం అని పేరు. ఇప్పుడు అర్థమైంది గురుగారు లాజిక్. కాబట్టి చంద్రుడి నెలలు ముఖ్యం మనకి. కానీ సౌరమానం వాళ్ళకి సూర్యుడిని అనుసరించి చేసేటువంటి నెలలు. వాళ్ళు సూర్యుడు ఎంటర్ అయ్యేటువంటి డేట్, పౌర్ణమి రోజు సూర్యుడు ఏ విధంగా ఉంటుందో దాని నుంచి లెక్కేసుకుంటారండి. సూర్య సంక్రమణాలు వాళ్ళకి ముఖ్యం. ఇప్పుడు మనకి చంద్రుడు ఏ విధంగా అయితే ఏ రాశిలో అయితే ఉంటారో ఆ పౌర్ణమి రోజు అది మనం నెలగా తీసుకుంటున్నాం. వాళ్ళు సూర్యుడు ఏ విధంగా ఉంటే, సూర్యుడు పౌర్ణమి రోజు ఉన్నటువంటి
పౌర్ణమికి కాదు, సూర్యుడు సంక్రమణ. సంక్రమణ. ఓకే ఓకే అండి. అందుకే ధనుర్మాసము, ఆ ఆ మకర మాసము, తులామాసము, వృశ్చిక మాసము. సంక్రమణం అంటే ఏంటండి? ఒక్కసారి క్లారిటీగా చెప్పగలరా? సూర్యుడు ఎంటర్ అయ్యే డేట్. ఓకే. పంచాంగంలో డేట్ ని సంక్రాంతి అంట. ఇప్పుడు కూడా ప్రతి నెలకు పంచాంగం ఒక సంక్రాంతి ఉంటుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నెల పడుతుంది కదా. అవునండి. ప్రతి రాశికి ఒక సంక్రాంతి అని పిలుస్తారు. మకర సంక్రాంతి, వృశ్చిక సంక్రాంతి, తులా సంక్రాంతి, మేష సంక్రాంతి, లేదా మేష సంక్రమణము, వృషభ సంక్రమణము, అలా వరుసగా ఉంటాయి. ఓకే. ప్రతి నెల ఒక్కొక్క దాంట్లో వస్తారు. మన ఎప్పుడు కూడా మన పంచాంగంలో గురుగారు రెండిట్లో ఏది తీసుకోవాలి గురుగారు ప్రామాణికంగా? ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళమంతా చాంద్రమానం అనుకుంటాం కదా గురుగారు. చాంద్రమానం మనకి తిథులు ముఖ్యం. తిథి ముఖ్యమైంది. పుట్టినరోజు చేసుకున్నా తిథే ముఖ్యమైంది మనకి. అలాగే పండగ చేసినా తిథే ముఖ్యం. కృష్ణాష్టమి, శ్రీరామనవమి ఇవే ముఖ్యం. చాంద్రమానాన్ని బట్టే నిర్ణయించుకుంటాం. చాలా థ్యాంక్స్ గురుగారు. చాలా రోజుల నుంచి ఆ యొక్క ఒక చిన్న డౌట్ ఉండిపోయిందండి గురుగారు. చిన్న డౌట్ చెప్పండి. ఏందో సార్, సూర్యుడు 5వ భావంలో కనుక ఉంటే అది అల్పాయుషు కింద వస్తుందా? అది ఏ భావానికి అధిపతి సూర్యుడు? సూర్యుడు మిథున రాశిలో ఉన్నాడు. భావం అంటే వాళ్ళది ఏం లగ్నం? నాకు గుర్తులేదు గురుగారు. 5వ భావంలో ఉన్నాడు రవి. అది 5వ భావం అంటే మిథునంలో ఉన్నాడు. మిథునంలో ఉన్నాడు. అదే వాళ్ళది కుంభలగ్నమా? అయితే కుంభలగ్నం. కుంభలగ్నం వాళ్ళకి సూర్యుడు మారకుడు కదా, సప్తమాధిపతి కదా. కుంభలగ్నానికి సప్తమాధిపతి ఎవరు? సూర్యుడే కదా. అవును. సూర్యుడు మారకుడు కదా. అంటే సూర్య దశ జరిగేటప్పుడు మారకం జరిగేందుకు అవకాశం ఉంటుంది. అంటే సూర్యుడు బుధుడితో కలిసి ఉన్నాడు మిథునంలో. ఎవరితో కలిసి ఉన్నా అక్కడ ఈ మారకుడైన సూర్యుడు బుధుడిని బాధ పెడుతూ ఉంటే ఆయుస్థానాధిపతి ఏమో బుధుడు, మారక స్థానాధిపతి ఏమో రవి. కాబట్టి బుధుడు గనక బాగా దగ్గరగా ఉంటే సూర్యుడికి వీళ్ళకి ఆయుష్ తగ్గిపోతుంది. ఆయుష్ని ప్రభావితం చేసే లక్షణం అక్కడ ఉండొచ్చు. ఓకే. ఆ డిగ్రీ ఆ దశ నడుస్తున్నప్పుడు వాళ్ళకైనా మార్గం వచ్చే అవకాశం, రవి దశ వచ్చినప్పుడు మార్గం ఉండొచ్చు. ఉండొచ్చు. అంతే, అందరికి అలాగా ఫిక్స్డ్ గా కాదు. ఆ డిగ్రీని బట్టి మారిపోతాయండి. సూర్యుడున్న డిగ్రీ ఏంటి, బుధుడున్న డిగ్రీ ఎంత, ఓకే, దాన్ని బట్టి మారిపోతుంది. సరేనండి. సరే, నాకు ఇంకో మీటింగ్ ఉంది. శుభరాత్రి.